ఏంటి రీల్ అనుకుంటున్నారా? కాదు, రివ్యూతో వచ్చాము. అదే అండి, పెద్ది మూవీకి వెళ్ళాము. సో మేమేం ప్రొఫెషనల్ మూవీ రివ్యూవర్స్ కాదు, బట్ మూవీ చాలా మంచిగా అనిపించింది. సో వి థాట్ విల్ షేర్ ఇట్ విత్ యూ. మూవీ అయితే చాలా బాగుందండి. అంటే నార్మల్ మూవీ లవర్గా చెప్తున్నాను. మూవీ చాలా బాగుంది, చాలా ఇన్స్పిరేషనల్గా అనిపిస్తుంది. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ పీక్స్లో ఉంది. బుచ్ బాబు కూడా బాగా డైరెక్ట్ చేశాడనే చెప్పాలి. సుకుమార్ రైటింగ్ గురించి ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే షో టాపర్ రామ్ చరణ్ అనే చెప్పాలి. తర్వాత జగపత్ బాబు కూడా చాలా బాగా చేశారు. తర్వాత మన మున్నా కూడా బాగా చేశాడు. ఓవరాల్గా అందరూ వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ బాగా చేశారండి. తర్వాత కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ గారు కూడా చాలా ప్లస్ అయ్యారు మూవీకి. చాలా అంటే చాలా ప్లస్ అయ్యారు ఆయన కూడా. ఓవరాల్గా చాలా బాగుందండి. రామ్ చరణ్ డ్యాన్స్ అయితే నాకు సాంగ్స్ సూపరు, డ్యాన్స్ సూపరు, ఎమోషన్స్ అయితే ఫుల్ పండించాడు. సూపర్ డూపర్ హిట్. ఫుల్ ఎఫర్ట్ పెట్టినట్టు క్లియర్గా అర్థమవుతుంది మూవీలో. మ్యూజిక్ కూడా రహమాన్ మ్యూజిక్ కూడా చాలా మంచి ప్లస్ అయింది. అంటే బీజిఎం కానీ సాంగ్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయండి అన్నీ. అంటే క్రాస్ ఓవర్ అథ్లెటిక్ కదా, అలాంటి కాన్సెప్ట్ మీద ఇంత మంచిగా బాగా అనిపించింది. అంటే ఒక్క స్పోర్ట్ కాకుండా ఎన్ని స్పోర్ట్స్ ఉన్నాయని కూడా మేము చెప్పము, ఎన్ని ఉన్నాయని. సో మీరే చూడండి, చాలా బాగా అనిపించింది. అవును, టేక్అవే పాయింట్ కూడా ఏమనిపించిందంటే మూవీలో మనం ఏదైనా ఫుల్ ఎఫర్ట్ పెట్టి ఒక టార్గెట్ పెట్టుకొని దాని వైపు అచీవ్ అయినప్పుడు అది వర్కౌట్ అవ్వకుంటే మనం గివప్ ఇవ్వడం కానీ అట్లా చేస్తాం కదా. ఒక పార్ట్ వర్కౌట్ కాకుంటే ఇంకో పార్ట్ ట్రై చేయొచ్చు, అది వర్కౌట్ కాకుంటే ఇంకో పార్ట్ ట్రై చేయొచ్చు అన్నది చాలా క్లియర్గా చూపించారు. మాకైతే టేక్అవే పాయింట్ బాగా కనెక్ట్ అయిందండి. అంటే మనం అన్నట్టుగా ఒక టార్గెట్ పెట్టుకుంటాం, ఒకటి చూస్తాము, దానికి 100% ఇస్తాము. అది అవ్వకపోతే చాలా మంది డ్రాప్ అయిపోతాం అది అవ్వలేదని. అలా కాకుండా అది రీచ్ అవ్వాలి. అది రీచ్ అవ్వాలంటే ఇలా వెళ్ళాము, అది అవ్వలేదు, ఇంకే రూట్లో వెళ్ళొచ్చు, ఇంకా ఏ రూట్లో వెళ్ళొచ్చు అని ఆలోచించి దాన్ని రీచ్ అయ్యేదాకా మనం వదలకూడదు అనేది మాకు అర్థమైంది. ఆ పాయింట్ మాకు చాలా బాగా నచ్చిందండి. ఫైనలీ రామ్ చరణ్ అనదర్ బ్లాక్ బస్టర్ అండి, అనదర్ ఇండస్ట్రీ హిట్. మేము జస్ట్ ఒక సినిమా లవర్గా చెప్పాము. మాకు అనిపించింది మేము చెప్పాము. ఇదేం రివ్యూ కాదు, ఏం కాదు. మాకు అనిపించింది మేము చెప్పాము. మీరు వెళ్ళండి, మీరు చూడండి, మీకేమనిపించిందో చూసి కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే అన్ని ఏజ్ గ్రూప్స్కి నచ్చుతుంది అండ్ ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్ కూడా నచ్చుతుంది. ఎందుకంటే ఇందులో క్లాస్ ఉంది, మాస్ ఉంది, ఎమోషన్ ఉంది, డాన్స్ ఉంది, తర్వాత ఒక మోటివేషన్ ఉంది, స్టోరీ లైన్ ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ సూపర్. ఇంకెందుకు లేటు, దగ్గరలో ఉన్న మూవీ థియేటర్కి వెళ్ళండి, మూవీ అయితే మిస్ కాకండి.